నమస్కారం. నా పేరు శ్రీరామ్. కేరళ హైకోర్టు జస్టిస్ కౌజర్ ఎడప్ప ఒక డాక్టర్ పైన కేసు పెడితే క్వాష్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చాడు. ట్రీట్మెంట్ ఇస్తుండగా ఆ సమయంలో ఆ పేషెంట్ చనిపోయాడు. చనిపోతే పేషెంట్ బంధువులు అతని మీద క్రిమినల్ కేసు పెట్టారు. సెక్షన్ 304 ఐపీసీ అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్. అయితే సదరు డాక్టర్ గారు కేరళ హైకోర్టులో క్వశ్చన్ చేశారు. నా వృత్తి డాక్టర్ది, అటు చనిపోతారు ఇటు బతుకుతారు. మేము ఎప్పుడూ కూడా ఏ పేషెంట్ని చచ్చిపోవని చెప్పేసి ట్రీట్మెంట్ ఇవ్వము. సాధ్యమంత మట్టుకు బతికించడానికి ప్రయత్నం చేస్తాము. 100% అందరూ బతుకుతారని కూడా నమ్మకం లేదు. ఎవరో ఒకరో ఇద్దరో చనిపోతే అది మేము తప్పు చేసినట్టుగా ఇటువంటి క్రిమినల్ కేసు పెట్టడం తప్పు, ఇది క్వాష్ చేయండి అంటే ఇట్లా డాక్టర్ కె రాజగోపాల్ వర్సెస్ రేగా అండ్ అనదర్ కేసులో ఇట్లా కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ కౌజర్ ఎడప్ప కరెక్టే, ఇది డాక్టర్ తప్పు కాదు. డాక్టర్లు ఎవరైనా సరే తమ దగ్గరికి వచ్చిన పేషెంట్ను బతికించడానికి ప్రయత్నం చేస్తారు, ఎవరు చనిపోమని చెయ్యరు. కాబట్టి సదరు డాక్టర్ మీద తప్పు కేసు పెట్టారు. సెక్షన్ 304 ఐపీసీ అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ అని చెప్పి డిశ్చార్జ్ చేశారు, క్వాష్ చేశారు. ఈ కేసుల్లో ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవరైనా డాక్టర్ ఈ విధంగా తప్పు చేశారని అభియోగంతో క్రిమినల్ కేసు పెడితే అది నిలుస్తుందా అంటే తప్పు. ఏ డాక్టర్ కూడా తమ పేషెంట్ని చచ్చిపోయేటట్టుగా చెయ్యడు, బతికించడానికి సాధ్యమంత మట్టుకు ప్రయత్నం చేస్తాడు. దురదృష్టవశాత్తు కొద్దీ ఇట్లా చనిపోతే అది డాక్టర్ తప్పు కాదు అని చెప్పి ఈ కేసు ద్వారా మనకి తెలుస్తుంది.